ఇంకోటి ఏంటంటే మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కదా, దానికి ఏమంటారు? ఇప్పుడు ఎవరి నీతి వాళ్ళది ఉంటుందండి, ఎవరి రణతంత్రం వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు ఆయన ముందు అనౌన్స్ చేసి ఏం చేస్తున్నారు, ఆయన ఏదో ఆ ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. సార్ ఎవరి ఇల్లు ముందు చక్కబెట్టుకుంటారండి? ఎవరి ఇల్లు అయితే బాగులేదో వాడే చక్కబెట్టుకుంటాడు. సో అందుకని ఆయన 4 చతుర్ముఖ వ్యూహం పాటిస్తున్నాడు. ఒకరు పూర్తిగా మార్చేయడం, ఇంకొకరు ఎంపీని ఉన్నోడిని ఎమ్మెల్యేకి పంపించడం, ఎమ్మెల్యే ఉన్నోడిని ఎంపీని పంపించడం, ఇంకోటిని ట్రాన్స్ఫర్ చేయడం, ఇంకోటికి బుజ్జగించి నువ్వు డ్రాప్ అయిపో అని చెప్పేసి చెప్పడం. ఆ బాధ ఏదో ఆయన పడనివ్వండి. మేమైతే సిద్ధంగా ఉన్నాం, మా ప్రణాళికలు సిద్ధంగా ఉంది, మా వార్ఫేర్ సిద్ధంగా ఉంది, మా ఐడియాలజికల్ వార్ఫేర్ సిద్ధంగా ఉంది. మేము ఎప్పుడు ఏం చేయాలి అన్నది ప్రతిదీ కూడా ఒక పాలసీ బేస్డ్ గా, ఒక వ్యూహాత్మకంగా మేము వెళ్తున్నాం తప్ప వాళ్ళు చేశారని మేము చేయాలి, మీరెందుకు చేయటం లేదు, మీ బాధ ఏదో మీరు పడండి అయ్యా. మా గురించి, తెలుగుదేశం గురించి, జనసేన గురించి మీకెందుకు? ఒకవైపు నుంచి వై నాట్ 175 అంటారు, ఒకవైపు నుంచి ఈ పిరికి పంద మాటలు మాట్లాడతారు. వాళ్ళ క్లారిటీ లేదండి. నిన్న తిరుపతిలో ఏమంటారని జగన్మోహన్ రెడ్డి, నేను గెలిచినా పోడినా నాకేం భయం లేదు అంటారు. అంటే ఓటమి ఆయన నోటి నుంచి వెలువడింది అంటే అది అది మైండ్ ఎలా ఉంటుందో మాటలు కూడా అలాగే వస్తాయి. మైండ్ లో ఫిక్స్ అయినట్టు ఉన్నాడు, ఓటమి ఎదుర్కోబోతున్నాం అని చెప్పేసి. అందుకే పెదవిలోంచి ఆ పదాలు జారాయి. సో నేను అంటే ఆయన ఏం చెప్పారు సబ్మిట్ అంటే, నేను చేయాల్సిందంతా చేసేసాను, ఇంకా దిగిపోవాలన్నా కానీ సంతోషంగా దిగిపోతాను అంటున్నారు. సంతృప్తికరంగా ఉన్నారు. సంతోషం ఉంది. ఎందుకంటే ఆయన చేయాల్సిందంతా చేశారండి. ఏమిటి అనంటే అన్ని విభాగాలు ధ్వంసం చేసేసారండి. ఎడ్యుకేషన్ విభాగం ధ్వంసం చేశాడు, మైన్స్ విభాగాన్ని ధ్వంసం చేసేసాడు, లా అండ్ ఆర్డర్ విభాగాన్ని ధ్వంసం చేశాడు, రెవెన్యూ విభాగాన్ని ధ్వంసం చేశాడు, టాక్సేషన్ విభాగాన్ని ధ్వంసం చేసేసాడు. ఇంక చేయవలసిందంతా చేసాడండి, ఇంక చేయడానికి ఏం లేదు. ఒకవేళ బహుశా దాని ఉద్దేశం నుంచి ఇక జ్యుడిషియరీని కూడా ధ్వంసం చేసేటట్టు ఇష్టాసారంగా వాళ్ళ మీద కూడా మాట్లాడి, ఎన్నడూ లేదు భారతదేశంలో న్యాయ వ్యవస్థ మీద ఆడిపోసుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. ఇంకా వాళ్ళు చేయడానికి ఏముందండి? అవతల తెలుగుదేశం పార్టీ అధినేత మీద కూడా, ఆ పార్టీ నాయకుల మీద కూడా ఇష్టాసారంగా మాట్లాడాడు, జనసేన మీద కూడా మాట్లాడాడు. ఇంకా ఆయన చేయడానికి, ఆ రకంగా చేయడానికి ఏం లేదన్నాడేమో కానండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఈయన చేసిన చండాలాన్ని కడుక్కోవడం, అభివృద్ధి ఇవన్నీ సమతూకంలో సంక్షేమం తేవడం పెద్ద సవాలండి. ఆయన చేసిన ఈ చండాలాన్ని ఊడ్చడానికి చాలా చాలా కష్టపడాలి రాబోయే. ఇప్పుడు ఎలాగో ఈ జ్యుడిషియరీ గురించి ప్రస్తావించారు కాబట్టి, ఇట్లా ఒక ప్రముఖ పత్రికలో డైమండ్ వాచ్ వ్యవహారం బయటకు వచ్చింది. దాంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఇద్దరు కలిసి వెళ్ళారు. అది చదివి ఉంటారు అనుకుంటా మీరు కూడా. సో ఆ డైమండ్ వాచ్ ఆఫర్ చేసి ఒక జడ్జికి ఆఫర్ చేశారు అనేది ఆయన ఆ కథనం. ఏంటి ఆ జడ్జి ఎవరు అనేది మీకు అవగాహన ఉందా? లేదండి. బహుశా ఇప్పుడు జడ్జెస్ మీద, న్యాయ వ్యవస్థ మీద మాట్లాడేటప్పుడు వాళ్ళకంటే ఇది లేదు, మనం సంయమనం పాటించాలండి. పేరు చెప్పకపోయినా అవగాహన ఉందా? ఇక వాళ్ళ విద్యలండి అవి, తక్కువ టమారా విద్యల్లో వాళ్ళు ఆరితేరారండి. వాళ్ళతో పాటు బ్యూరోక్రసీ కూడా అలాగే తయారైంది. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా వారి నాయకులతో అడుగుజాడల్లో, కనుసన్నల్లోనే నడుస్తున్నారండి. చాలా దుర్మార్గం ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రాజకీయ నాయకులు వస్తారు పోతారు, బట్ ప్రభుత్వ యంత్రాంగం పర్మనెంట్ గా ఉండవలసిన వాళ్ళు ఆ జాగ్రత్తలు కూడా తీసుకోకుండా కాదు. జ్యుడిషియరీ గురించి శివశంకర్ గారు మాట్లాడకూడదు అంటారు, కానీ నేను కూడా 26 సంవత్సరాల జర్నలిజంలో ఉన్నా, నేను కూడా లీగల్ నోటీస్ అందుకున్నా, కోర్టులోకి వెళ్ళాను. బట్ జ్యుడిషియరీ గురించి మాట్లాడకూడదు అనేది ఏం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలే బయటకు వచ్చి వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అన్నిటి మీడియా ముందుకు వచ్చి పోటీ పడి ప్రెస్ మీట్లు పెట్టారు కదా ఒక 5-6 సంవత్సరాల క్రితం. జస్టిస్ చల్మేశ్వరి ఈ బ్యాచ్ అంతా కూడా. ఆ తర్వాత పట్టాభి, గాలి జనార్దన్ రెడ్డి కేసులో దొరికారు కదా, పట్టాభి డబ్బులు తీసుకుని జడ్జి పట్టాభి దొరికారు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి లేటెస్ట్ గా జరిగిన సంఘటన ఏంటి? ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని చెప్పేసి ఒక జడ్జి లెటర్ రాశాడు. అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు, రూల్ ఆఫ్ లా లేదని. సరే, ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు అనుకోండి.
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్ కావాల్సినటువంటి రమణ మీద లెటర్ రాశారు కదా వ్యతిరేకంగా. సో వాళ్ళు రాసినప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఏముంది? అంటే ప్రధానంగా ఏంటంటే జుడిషియరీ తాలూకా శాంక్టిటీ. ఎందుకంటే అసలు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ బైఫర్కేట్ చేసేటప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు ఈ జుడిషియరీని ఎందుకు నేను ఈ మూడింటిని విడదీశాను అన్నది చెప్పేటప్పుడు ఏంటంటే అత్యంత పవిత్రమైన స్థానాన్ని ఇచ్చారండి జుడిషియరీ. సో ఒకరిద్దరు తప్పులు చేయొచ్చు కానీ అంత మాత్రాన న్యాయ వ్యవస్థే గాని ఈ రోజు లేకపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో అరాచకం ఇప్పటికి ఇంకెన్ని రెట్లు ఉండేదో మీకు తెలియదు కాదు, నేను చెప్పనవసరం. అవును అవును దాన్ని మనం సో అందులో ఉన్నటువంటి చండాలం కూడా ఉంది కదా, దాంట్లో కూడా చెడు పురుగులు ఉన్నారు కదా. అది ఒకరిద్దరు. ఇప్పుడు మీకు నేను కేసు చేసింది మీకు ఒక విషయం చెప్పాలి. నా మీదే జస్టిస్ ఈశ్వరయ్య గారు పరువు నష్టం 18 కోట్లకి నాతో పాటు ఇంకో 15 మందిని కలిపి సిటీ సివిల్ కోర్ట్ సికింద్రాబాద్ లో వేశారు కేసు. నేనేం చెప్పాను, అంబేద్కర్ నేను ఐఎమ్ అంబేద్కర్ రైట్. అంబేద్కర్ ఐడియాలజీ ఇంటెలెక్చువల్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ పాత్ర ఏమిటి, ఎలా ఉండాలని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు, ఎలా ఉంది, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఆయన 1956 లో ఆగ్రా మీటింగ్ లో ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు అన్న విషయాన్ని చెప్తే అది ఆయన పరువు నష్టం ఎలా కించపరిచినట్లండి? ఉంటాయండి. అంత మాత్రాన మన అందరినీ ఆ రకంగా ఆలోచించడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు కానీ బట్ ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టుకి లెటర్ రాసి ఈ సంఘటన మీద విచారణ జరపండి అని చెప్తే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు విచారణ జరపలేదని కదా ఇష్యూ. జరపని చెప్పి డిమాండ్ చేసే హక్కు మనకు పౌరులుగా లేదా? సరే జర్నలిస్ట్ గా మీరు జనసేన ప్రధాన కార్యదర్శిగా కాకుండా ఒక పౌరునిగా చెప్పి అడిగే హక్కు ఉంది కదా. పౌరుడిగా అయితే మనం ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది డెవలప్ అయింది. దాని కింద ఎవరైనా ఫైల్ చేయొచ్చు రిట్స్, లేదా ఎవరైనా సిటిజన్ పౌరుడు స్వచ్ఛందంగా లేఖ ద్వారా అయినా హైకోర్టు జడ్జికి కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ రాయొచ్చు. ఇవన్నీ ప్రావిజన్స్ ఉన్నాయండి. కాబట్టి ఆ ప్రావిజన్స్ ప్రకారం చేయొచ్చు. దానికి వారు కూడా స్పందించాలి. కోర్టులు కూడా జుడిషియల్ యాక్టివిజం అని వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించడం కంటే ఇది ఎంతవరకు కరెక్ట్ గా జరుగుతుంది ఏంటి అన్నది వాళ్ళకి బాధ్యత కూడా వ్యవహరించవలసిన అవసరం ఉంది. మీ అభిప్రాయంతో నేను ఏకేపిస్తున్నాను అందులో. అంటే ఏమవుతుందని అంటే అలా ఇంటర్ఫియర్ అయితే కోర్ట్స్ దానికి ఒక ట్యాగ్ తగిలించారు, జుడిషియల్ యాక్టివిజం అనే ఒక పదాన్ని తగిలిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ స్వీయ నియంత్రణలోకి వచ్చి వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారేమో కానీ వాళ్ళకి ఆ పవర్ ఉందండి. దే కెన్ ఇంటర్ఫియర్ విత్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ దేర్ ఈస్ ఎ బ్రేకింగ్ ఆఫ్ ది రూల్ ఆఫ్ లా. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇంటర్ఫియర్ అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ ఎపిసోడ్ లో డైమండ్ వాచ్ ఆఫర్ చేశారనేది అంత క్లియర్ గా ఆర్టికల్ వచ్చిన తర్వాత దాని మీద సహజంగా జరిగేది ఏంటంటే రిజైండర్ ఇస్తారు. అది తప్పు అయితే అంటే రిజైండర్ ఇవ్వలేదు, దాని మీద ఎలాంటి అసలు కామెంట్ కూడా చేయలేదు. జనరల్ గా వైసీపీ ఎలా ఉంటుంది ఒక ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అనేది మనందరికీ తెలుసు. కానీ కాముకున్నారంటే మౌనం అంగీకారమా జరిగినట్టేనా? అంటే జనరల్ గా ఏదంటే జుడిషియరీ మీద ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చేటప్పుడు అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంటర్నల్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జరగలేదు అన్నది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారు, చేసి రిపోర్ట్ సీజేకి ఇస్తారు. దాని మీద తదుపరి చర్యలు ఉంటాయి. మిగతా మన వేరే అవినీతి కేసుల్లాగా బయటికి రావడం, బయటికి రిజాయింటర్లు ఇవ్వడం జుడిషియరీ అలా చేయదండి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరైనా ఒక జడ్జి మీద ఆరోపణలు వచ్చేటప్పుడు ఇంటర్నల్ చేసి ఆ జడ్జిని అక్కడి నుంచి తప్పించి పనిష్మెంట్ ఇవ్వడం, లేదంటే ఆ జడ్జిని ఇమీడియట్ గా రిజైన్ చేసి వెళ్ళిపోమని చెప్పడం చాలా జరుగుతాయండి. అవి బయటికి రావు. న్యాయ వ్యవస్థ మీద అది ఎలాగో ఆ ప్రాసెస్ జరుగుతుంది మీరు చెప్పినట్టు. దాంట్లో అది కాదు నేను ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చింది, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ధర్మారెడ్డి మీద కదా, ఈవో మీద కదా వచ్చింది, తిరుమల తిరుపతి దేవస్థానం. వాళ్ళు వైసీపీ వాళ్ళైనా రిజైండర్ ఇవ్వాలి కదా వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలకి, వాళ్ళు ఇవ్వలేదు కదా. ఆ ప్రశ్న మీరు వైసీపీ వాళ్ళని అడగాలండి. అడగటం కాదు, అంటే వాళ్ళు రెస్పాండ్ కాలేదు కాబట్టి మౌనం అంగీకారం కింద భావించాలి కదా. మౌనం అర్థాంగీకారమా సర్వాంగీకారమా అదంతా వాళ్ళ విజ్ఞతకి మనం విడిచిపెట్టేద్దాం అండి. అంతేనంటారా? సరే, ఓకే.